హలో, వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్, ఫస్ట్ కాంక్లేవ్. 10 years అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది, విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా వెళ్తుందో చూస్తున్నాం. కమింగ్ 10 years ఏ రకంగా ఉండాలి, కమింగ్ 10 years ఏ రకంగా ఉండాలి అనే దానిపైన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల వెర్షన్ ఏంటి, ఆ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ, లాస్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది, కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ ఏంటి, ఎటువంటి ప్రణాళికలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, లాస్ట్ 5 years ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులపైన బాగా అవగాహన ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గడిచిన 5 ఏళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. ప్రభుత్వ ఫంక్షన్ని చాలా దగ్గర నుంచి చూశారు. సో ఇద్దరు కీలకమైన నాయకులతో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్ ఏంటి, కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ సార్. ముందుగా రాజేంద్ర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 yearsగా మనం వింటున్న మాట ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది అని. ఆంధ్రప్రదేశ్ వచ్చే 10 ఏళ్ళు అప్పులు చేయకుండా అప్పులు కట్టే పరిస్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా వైఎన్ఆర్ గారికి అండ్ వే టు న్యూస్ అందరికి కూడా. ఫస్ట్ సెషన్ కాబట్టి కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏమంటే సెట్టింగ్ కొంచెం పట్టిందనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్, స్ట్రైట్ టు ద క్వశ్చన్ రావాలంటే, ఈ రాష్ట్ర విభజన ఏదైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరికి యాక్చువల్గా పునర్వ్యవస్థీకరణ అనేది ఇక్కడ లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ. కరెక్ట్. సో అక్కడ పునర్వ్యవస్థీకరణ జరగకముందు మనం హిస్టరీ తీసుకుంటే, ఎప్పుడు స్వాతంత్రం రాకముందు శ్రీబాగ్ ప్యాక్ట్ అప్పటి నుంచి చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కలిసి ఉండాలి అని, మళ్ళీ ఏదో ఒక డిఫరెన్స్ రావడం, మళ్ళీ కలిసి ఉండాలని అనుకోవడం. ఎందుకంటే తెలుగు భాష మనం అందరం కూడా మాట్లాడినా కూడా నార్త్ కోస్టల్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ కోస్టల్, క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ రాయలసీమ, క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ. కానీ అందరు కూడా మాతృభాష తెలుగు. ఏదేమైనా కూడా ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో దాని ప్రధానమైన పరిణామం ఏమంటే, మనము ప్రధానంగా ఒక అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం అయిపోయినాం అనమాట. అంటే సర్వీసెస్ కానీ, తర్వాత వ్యాపారం కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ శాతము హైదరాబాద్ వలన తెలంగాణకు వెళ్ళిపోవడం, మనకు రావడం. సో ఏదైతే అప్పుల పాలైంది అని అనడం మాత్రము చాలా అవాస్తవం. ఎంతోమంది, ఎందుకంటే పేర్లు పార్టీలు చెప్తే బాగుండకపోవచ్చు ఈ వేదిక మీద నుంచి, ఏది మాట్లాడినా కూడా రాష్ట్ర ప్రెస్టీజ్ ఏమవుతుంది అన్న, మళ్ళా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రెస్టీజ్ అప్పుల పాలైంది అనడంలో ప్రెస్టీజ్ ఏమైనా పెరుగుతుందా? ఎందుకంటే వాస్తవము అప్పుల పాలు కాలేదు. అయితే ఇది కొంచెము టెక్నికల్గా ప్లస్ ఫిగర్స్తో కూడిన అంశం కాబట్టి మీరు పర్మిట్ చేస్తే ఐ రెఫర్ టు సమ్ ఫిగర్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దాదాపు 35% మనము ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామో, 5 సంవత్సరాల మొదటి పరిపాలన తర్వాత 35 కాస్త 5% పెరిగింది, 40 వరకు వచ్చింది. వ్యవసాయము ఏదైతే పెరిగిందో సర్వీసెస్ అండ్ సేవారంగము అండ్ ఇది మాత్రం తగ్గింది ఫస్ట్ 5 yearsలోనే. అయితే ఆ 5 yearsలోనే మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒక లాంగ్ పీరియడ్ కంపేర్ చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేయాలన్నమాట. సో కేంద్ర ప్రభుత్వంతో ఎందుకంటే మనము ఈ ఆగస్టు పోయిన ఆగస్టుతో, ఈ సెప్టెంబర్తో కరెక్ట్ కంపారిజన్ కాదు. కరెక్ట్. సో 2019, 20, 2020, 2021 కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ అప్పు చేయడం జరిగిందనమాట. కోవిడ్ వలన 2020, 2021లో ఒకటేసారి దాదాపు 60% వరకు డెట్ జిఎస్టీ అప్పు స్థూల ఉత్పత్తితో తీసుకున్నట్లయితే ఆ శాతం వరకు పోయిందనమాట.
సో మనం కంపేర్ చేసుకునేటప్పుడు రాష్ట్రం అప్పులు అని అనడం మాత్రము ఆ పీరియడ్ కోవిడ్ పీరియడ్ కంపేర్ చేయడం చాలా తప్పు అవుతుందని. అయినా ఒకవేళ 2014 నుంచి 19 ఒక పీరియడ్గా, 19 నుంచి 24 వరకు ఒక పీరియడ్గా, ఎందుకంటే ఈ రెండు కూడా ఆర్థిక సంఘాలకు కరస్పాండ్ అయ్యేట్టుగా రెండు రాజకీయ పార్టీలు పరిపాలించినాయి కాబట్టి పరిణామం చూసుకుంటే 2015-16 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి మనకు ఏదైతే వాటా వచ్చిందో 3.7% వాటా వచ్చింది. 2019 నుంచి 24 చూసినట్లయితే కేంద్రం నుంచి మనకు 3 మాత్రమే వచ్చిందనమాట. అంటే కొన్ని వేల కోట్లలో తేడా వచ్చిందనమాట. అదేవిధంగా మనం ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్రము అప్పు శాతం చూసుకుంటే సహజంగా స్థూల ఉత్పత్తిలో ఏదైతే 50% కంటే తక్కువ ఉంటుందో 2020-21లో 60.7%కి వెళ్ళిపోయిందనమాట. అదేవిధంగా మనము వివిధ రాష్ట్రాలు అన్నీ కలిపి తీసుకున్న అప్పు చూస్తే వివిధ రాష్ట్రాలన్నీ కూడా 2014-15 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే 1.9% అయితే 2019 నుంచి 2024 చూస్తే 2.4%కి వచ్చింది. అంటే అన్ని రాష్ట్రాలు కూడా అప్పు చేయడం ఎక్కువైందనమాట. అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన వాటా చూసుకున్నట్లయితే 2014-19 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే ఫస్ట్ 5 సంవత్సరాలు 47% మరి కేంద్రం నుంచి పన్నుల్లో వివిధ దాంట్లో మనకు వాటా వస్తే 46% మాత్రమే 2019 నుంచి 24 వరకు వచ్చిందనమాట. ఇది కాక మామూలుగా మనకు ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితిలోకే మనము అప్పు చేయాలన్నమాట. అట్లాంటిది 2014 నుంచి 2019 వరకు చూసినట్లయితే పరిమితి దాటి 29,000 కోట్లు అప్పటి ప్రభుత్వం అప్పు చేస్తే అదంతా కూడా మేము దిద్దాల్సి వచ్చింది. మేము మాకు సంబంధం లేదు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. నా పాయింట్ ఏంటంటే క్లియర్గా 10 ఏళ్ళు మీరు చేసినా వాళ్ళు చేసినా అప్పు చేశారు, మొత్తం రాష్ట్రం అప్పుల పాలైపోయింది అనే జరుగుతున్న ప్రచారం సరైంది కాదు అనేది మీ పాయింట్, రైట్? కమింగ్ 10 ఇయర్స్ మనం అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసిపోయే పరిస్థితి ఉందా? ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు ఏమాత్రం బర్డెన్గా మారబోతున్నాయి అనేది పాయింట్. ఇది దీనికి ముఖ్యమైన అంశం ఏమంటే ఎప్పుడు కూడా పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మొదటి 10 సంవత్సరాలు చాలా కీలకమైన సమయం. సో ఫస్ట్ 5 ఇయర్స్ మనం గమనించినట్లయితే ఏ ఒక్క రంగంలో కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది లేకుండా పోయిందనమాట. ప్రతి ఒక్కటి కూడా అర్ధంలో ఆపడం. ఇప్పుడు మనం చూసినట్లయితే అప్పు చేయకుండా రెవెన్యూస్ రావాలంటే ఏ విధంగా వస్తాయి? సేవా రంగం కానీ మనకు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ బాగా పెరగాల చేయడం ఓకే. అప్పు చేయకుండా అమెరికా కూడా లేదు, అప్పు చేస్తున్నాయి. కానీ చేస్తున్న డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టారనే దాని మీద పాయింట్ వస్తుంది. మీరు ఫస్ట్ 10 ఇయర్లో మొత్తం 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశారు అని మాట్లాడారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పు చేశారు. తప్పు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్కలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కలు చూసినప్పుడు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలిస్తే సరే వదిలేద్దాం. అది నా పాయింట్. లేదు, మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా? ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ను పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మేము 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఏమంటే ఒకటి, ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్నమాట. మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సూన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం. ఎస్ అదొకటి. దాంతోపాటు ఏదైతే బయట పబ్లిక్ వివిధ రంగాల ద్వారా ఒక అవాస్తవమైన ప్రచారం జరిగిందో అదంతా తప్పు. నిజం చెప్పాలంటే ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ, విద్య మీద, వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్, చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి, ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట. అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా, అతి త్వరగా ఎంప్లాయ్మెంట్. కమింగ్ 10 ఇయర్స్ మీరు లాస్ట్ 5 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసింది ఏదో కమింగ్ 10 ఇయర్స్లో వస్తుందా రికరింగ్ మనకు? ఖచ్చితంగా కదండి. వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు మీరు గమనియండి,
దేశవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లలు స్కూల్స్లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్. ఈరోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయనంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్. స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి, స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ కూడా వీ యాక్చువల్లీ టైడప్ విత్ ఎవరితో టైడప్ విత్ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్గా పెట్టడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఎట్లా క్విక్గా ఇప్పుడు మనము ఏదో 10 సంవత్సరాల తర్వాత, ఏదో 20 సంవత్సరాల తర్వాత ఇంకా ఏదేదో పెద్ద పెద్ద చెప్పేదానికి వాస్తవానికి మన పబ్లిక్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్న పబ్లిక్ను క్విక్గా చేయాలంటే మా ప్రభుత్వం కానీ మా స్టూడెంట్స్ మీద యూత్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. నాకు సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పగలరా? వచ్చే 10 ఏళ్ళు ఇప్పుడు పెరుగుతున్న స్థాయిలో, ఇప్పుడు చేస్తున్న స్థాయిలో అప్పులకు సంబంధించిన గ్రోత్ రేట్ ఉంటుంది, లేదు తగ్గుతుంది, తగ్గించగలం? ఇప్పుడు ఒకటి చూడాలండి, మేము వాస్తవానికి అందుకని ఈ ఫిగర్స్ ఇస్తే తప్ప ఇది క్లారిటీ ఉండదన్నమాట. అప్పులు 10 లక్షల కోట్లు లేవు. మీరు టీడీపీ కంపారిజన్ వద్దు ఇప్పుడు కదా. మీరు ఒక 5 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారు, ఏం జరిగిందో ప్రజలు చూశారు, 2 సార్లు వాళ్ళకోసారి మీకోసారి తీర్పు చెప్పారు. ది ఎండ్స్ ద మ్యాటర్. నేను అంటుంది కమింగ్ 10 ఇయర్స్ కోసం అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి మీకేమైనా కనపడుతుందా? 5 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, వాళ్ళ ప్రయారిటీస్ చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు. మేము 3 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాలు చేస్తే 1,80,000 కోట్లు 50% 1 ఇయర్లోనే చేయడం జరిగింది, ఒక్క సంవత్సరంలో. పోనీ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది? డెవలప్మెంట్ మీద పెడుతున్నట్టు ఎక్కడ కనపడుతుందండి? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు. మీరు ఇంతకుముందు చెప్పారు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదే విడిపోయి వచ్చాం. మద్రాసు నుంచి వచ్చాం, నష్టం జరిగింది. హైదరాబాద్ డెవలప్ చేసాము, బయటకు వచ్చాం, నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలనే ఎమోషన్ ఉంది కదా, దానిపైన ఖర్చు పెట్టడం నిరర్థకంగా ఎలా కనపడుతుంది మీకు? ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుందామండి, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, భాగాలు పోతారు ఏదో రోజు ఏ కారణం వలనో. భాగాలు పోయినప్పుడు ఒకరికేమో వ్యాపారం వస్తుంది, ఒకరికి వ్యవసాయం వస్తుంది. సిమిలర్ అనుకోండి. ఇప్పుడు వ్యవసాయం వచ్చిన తమ్ముడు కానీ అన్న కానీ మళ్ళీ కోలుకొని ఒక స్థాయికి రావాలంటే ఇమ్మీడియట్గా తన వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడా, లేదా తను వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తాడా, లేదా ఇంకొక మార్గాన మన ఇన్కమ్ పెంచుకునే దానికి చూస్తారా, లేకుంటే పెద్ద బంగ్లా కట్టుకుంటారా? కేర్ ఆఫ్ అయితే ఉండాలిగా. అంటే రాష్ట్రం అంటే ఏంటి అంటే క్యాపిటల్ అయితే కనపడాలి. అక్కడ మనం చూడాల్సినది మనకు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు ఒక రాజధాని అవసరం కాబట్టి కట్టమనే, ఒక నగరం కట్టమనే. రాజధాని నగరం కట్టమని అయితే ఇవ్వలేదు కదా. మీరు రాజధాని కట్టాలంటే దాని పద్ధతి దానికి ఉంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ దాని పద్ధతి దానికి ఉంటుంది. కానీ నగరమే కట్టాలని చూస్తే అది వీలవుతుందా? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట అమరావతి మీద. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది. దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతారంటే, మనం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాము, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి, అన్నీ బాగుంది. కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో, ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి, ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము 1,00,000 కోట్లతో ఒక నగరం కట్టుకునేదానికి పోవాలని అనేది ప్రశ్న. సో అప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నగరం నిర్మాణం కాకుండా రాజధాని నిర్మాణం చేద్దాం పోని అని ఎందుకు అనుకోలేదు మీరు అప్పుడు? అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ సెటిలింగ్ డౌన్ టైం, 2 ఇయర్స్, దాని తర్వాత కోవిడ్ వచ్చింది. ఈలోపు ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమైండేది ఏమంటే, ఇప్పుడు పబ్లిక్ మనకిచ్చిన మ్యాండేటు పరిపాలన కోసం ఒక రాజధాని పెట్టమని చెప్పేసి, మనకు ఏదైతే ఉత్తర కోస్తా ఎంత ఇంపార్టెంటో కోస్టలాంధ్ర కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, రాయలసీమ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, సమానమైన ఇంపార్టెన్స్. అందుకని నేను మొదలు పెట్టడంతోనే శ్రీబాగ్ ప్యాక్ట్ నుంచి చెప్పిండేదన్నమాట. అయితే ఇందులో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ద్వారా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చేస్తూ, రోడ్స్ తెచ్చి, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేస్తూ, అదేవిధంగా మనకు ఆ సమయానికి నగరాలు కట్టేంత శక్తి, సామర్థ్యము, స్తోమత ఎవరికీ ఉండదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలిసిందంటే 400 సంవత్సరాలు పట్టింది. నగరం కట్టే స్తోమత లేదు, నగరం కట్టడం వైబిలిటీ కూడా కాదు, డబ్బులను తీసిపోయి నగరం పై ఎలా పెడతాం మీ పాయింట్. నా పాయింట్ ఏంటంటే, నగరం కాదు రాజధాని అంటే 4 బిల్డింగ్స్ అయినా కట్టి ఉండొచ్చు కదా, అది కూడా ఎందుకు మీరు చేయలేకపోయారనే పాయింట్ రేజ్ అవుతుంది కదా. అంటే కోర్టు ఉన్నింది కదా,
జ్యుడిషియల్ సబ్జుడిస్ ఇష్యూ కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది. బట్ ఆ రోజు మాత్రము మనము సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలి క్విక్గా. సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలంటే మనకు ఐటీ సర్వీసెస్ అనేది క్విక్గా పెరగాలి. ఐటీ సర్వీసెస్ క్విక్గా పెరగాలంటే దానికి అన్నిటికీ అనుకూలమైన స్థలం వైజాగ్ అనేది తీర్చడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి, దానికి సరైన ప్లేసు మనకు గుంటూరు అండ్ విజయవాడ. అదేవిధంగా మనకు బ్యాక్వర్డ్ రాయలసీమ ఉంది. బ్యాక్వర్డ్ రాయలసీమకు మనకు ఇరిగేషన్ అవసరం కాబట్టి మనము పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం. ఇవన్నీ ప్లాన్డ్గా, అంటే మనకున్న లిమిటెడ్ టైంలో లిమిటెడ్ రిస్క్. ఎందుకంటే పబ్లిక్ మనకి ఇచ్చేది 5 years. సో 5 yearsలో ఏం చేయగలుగుతాం? అందుకని నేను 30 ఏళ్ళ తర్వాత ఏదో జరిగిపోతుందంటే మనకి ఇచ్చిండేది 5 years కదా. 5 years అయినా 30 ఏళ్ళకి ముందు 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది దానికి ఇప్పుడు ఫౌండేషన్ అవసరం ఉంటుంది. చివరికి ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని సజ్జల గారి దగ్గరికి వెళ్తాను. సో మీరు ఇప్పుడు రాజధాని పైన ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు నిరర్ధకంగా చూస్తున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేట్ రాజధాని కట్టమనే, నగరం కట్టమనే ఫస్ట్ పాయింట్. సో రాజధాని మీద ఎంతన్నా కట్టండి, అడ్మినిస్ట్రేటివ్ మీకు రాజధాని కట్టమని కనబడుతోంది. గత సర్కారు హామీ ఇచ్చి వచ్చింది కదా, నవనగరాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది, దానికోసం భూములు తీసుకుంది, దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకుంది, అదే చెప్పింది, అదే చెప్పి ఓట్లు అడిగింది, జనం ఓట్లు వేశారు. హామీలు 2 రకాలు కదండి. ఒక హామీ వచ్చేసి మనం నిజంగా చేయాలనుకునేది, ఒక హామీ ఎలక్షన్ పర్పస్ కోసం ఇచ్చే హామీ. మళ్ళీ ఇది ఏ హామీ ఉంటాయి? అట్లా 2 ఉంటాయా? ఏ హామీ కింద వస్తుందో ఇది? మరి రాజధాని కడతాం, అమరావతి పెద్ద ఎమోషన్, అమరావతి కోసం ఉద్యమాలు జరిగాయి, జనాలు కోరుకున్నారు. వి కంప్లీట్లీ అండర్స్టాండ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్. మనం ఒకటి చూస్తే, ఆ బుక్ చూస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకోవడం జరిగింది. 28,000 రైతులు 30,000 ఎకరాలు. అంటే అర్థమేమి? ఇంచుమించు ఒక్కొక్క రైతు 1 ఎకరా, దాదాపు చిన్న రైతు. ఇంతకాలం కూడా చిన్న రైతు పాపం ఎంతో కష్టపడి ఎంతో చేసుకుంటూ వచ్చి, ఎవరైనా మీరైనా నేనైనా ఒక విలువ వస్తుందంటే ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపుతారు, ఆశపడతారు. కానీ మనం పాలిచ్చే వాళ్ళము ఇది కరెక్టా? అది రివర్ ఫ్లడ్ ప్లేన్. సో ఇప్పుడు మీరు మాట్లాడుతోంది మళ్ళీ వైసీపీ గెలిస్తే రాజధాని ఏమైపోతుందనే అనే ఆందోళన అట్లే ఉంచుతున్నారు జనాల్లో. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, అందుకని రాజధాని నగరమా? నా పాయింట్ అంతా రాజధాని అంటున్నారు, వాళ్ళు నగరం అంటున్నారు. మీరు వస్తే మీ ప్రయారిటీ రాజధాని. వాళ్ళు ఏమంటున్నారు? రివర్ ఫ్లడ్ ప్లేన్ మీద కడతామని అంటున్నారు. దానివల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఇది కానీ ప్రాక్టికాలిటీ కానీ. రివర్ ఫ్లడ్ ప్లేన్ అంటే ఏమి? నీళ్లు పైకి వస్తాయి, నీళ్లు లోపలికి పోతాయి. సో ఎన్ని కెనాల్ను ఎన్ని చేస్తే ఇది వీలవుతుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి? పాపం అమాయక ప్రజలు ఉన్నారు కదా, అమాయక ప్రజలకు మనం ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకునేది వాళ్ళకి న్యాయం చేసినట్లా అన్యాయం చేసినట్లా అనేది మన పాయింట్ అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. సజ్జల రామకృష్ణ గారు నమస్తే సార్. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళ నుంచి వచ్చిన విమర్శలు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాడో తెలియదు కానీ ఆయనకంటే ఆల్మోస్ట్ 1-2 ఎక్కువ మీరే ఎదుర్కొన్నారు. కారణం ఏంటో మీకు తెలుసు. సో చాలామంది మిమ్మల్ని ముద్దుగా సకల శాఖల మంత్రిగా అని కూడా విమర్శలో ముద్దుగానో పిలిచేవాళ్ళు. చాలా గౌరవించారు కదా సకల శాఖ మంత్రిగా. సో ఇప్పుడు ఏంటి సార్, పొలిటికల్గా మీరు మొత్తం 5 years 10 yearsలో సంక్షేమ కార్యక్రమాలకే తీసుకెళ్లి డబ్బులు పెట్టేశారు, పప్పు బెల్లలాగా పనిచేశారు లాంటి ఒక విమర్శ వైసీపీ ఫేస్ చేస్తోంది. కమింగ్ 10 years మళ్ళీ వైసీపీ రూల్లోకి వస్తే ఎలా ఉండబోతోంది? కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే, సంక్షేమంలో కూడా మీరు అనుకున్నవన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే ఏం జరగాలి? వాట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ దిస్ ప్లాట్ఫామ్ వే టు న్యూస్. వీళ్ళకు సంబంధించి వీళ్ళు పెట్టిన టాపిక్ కూడా 10 years డౌన్ ది లైన్, వే ఫార్వర్డ్ ఎట్లుంటుంది విజన్ అన్నారు. ఐ థింక్ దీనికి సంబంధించి 40 years తర్వాత ఎట్లుంటుంది, 50 years తర్వాత ఎట్లుంటుంది అంటే మేము పోటీ పడలేకపోవచ్చు దాంట్లో. కానీ 10 years అనే దానికైతే క్వాంటిఫై చేసి మెజరబుల్ దీంట్లో ఎస్ వైఎస్ఆర్సిపి హ్యాజ్ ఏ విజన్ అండ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు హీ హ్యాజ్ ఏ విజన్ అని చెప్పడానికి సాలిడ్ ఫౌండేషన్ అయితే 5 yearsలో వేశారు. ఈ 1924 మధ్య దాని సూపర్లేటివ్స్ని పక్కన దాన్ని పొగుడుకోవడం అన్నీ తీసేస్తే, విజన్ అనేది చెప్పడం అనేది నేను చెప్తాను, మీరు నా ఇండివిజువల్స్ వీ హ్యావ్ విజన్ ఇండివిజువలీ. అంటే నేనే ముఖ్యమంత్రిని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది, నేనే ప్రధాని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది అనుకోవచ్చు. బట్ హార్డ్ ఫ్యాక్ట్స్ రియాలిటీస్ పూర్తి చేసి 5 years టైంలో 5 years మాత్రమే మనకు మ్యాండేట్ ఇచ్చారు. ఆలోగా మనం ఏమేమి చూపాలో అవన్నీ పూర్తి చేసి చూపాలని వ్యవస్థలనే నిర్మించి, ఆ వ్యవస్థలు ఇవి ఇలాగే గన
సజీవంగా వైబ్రెంట్గా సాగితే 10 ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా కళ్ళ ముందు కనపడడం దాదాపు దగ్గరికి కూడా వచ్చాము నేను అనుకుంటున్నా. ఎలా అని మీరు అడగచ్చు. ఇది అందరికీ బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతి తక్కువ కాలంలో ఎక్స్పీరియన్స్ కానివని కొత్త వ్యవస్థలు, మీకు డెలివరీ మెకానిజం సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రియాక్ట్ అయ్యే సిస్టమ్, రెస్పాండ్ అయ్యే సిస్టమ్ గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, అవసరమైన చోట, అనవసరమైన చోట వేలు పెట్టకుండా డీబీటీ లాంటి మెథడ్స్, కరప్షన్ స్కోప్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ టు బెనిఫిషరీ ఒక్క రూపాయి వృధా కాకుండా చేర్చడం కావచ్చు. అలాగే ఇంతకుముందు మా రాజా చెప్పినట్టు 2 కోర్ సెక్టర్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, మూడవది ఇంకో కోర్ మనం దేని మీద అయితే డిపెండ్ అయ్యామో ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్. ఈ మూడింటికి సంబంధించి ఎక్కడెక్కడ హ్యాండ్ హోల్డింగ్ అవసరం అవుతుందో వాళ్ళకు ఇస్తూ, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో వాళ్ళు ఎంపవర్ అయ్యి సొంతంగా డెసిషన్ తీసుకోగలిగిన దిశగా, లైక్ ఎడ్యుకేషన్లో ఈరోజు మన ఫ్రీ మార్కెట్సే డామినేట్ చేసి నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నప్పుడు, గ్లోబలైజేషన్ అనేది రియాలిటీ అయినప్పుడు, గ్లోబలైజేషన్ ఇన్ ఆల్ సెన్సెస్ 80s 90sతో పోలిస్తే ఈరోజు క్రాస్ కల్చరల్ ఇది చాలా మామూలు అయిపోయాయి బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. దీంతో అలాగే ఇక్కడ నుంచి మొబిలిటీ విపరీతంగా పెరిగింది. మరి దీనికి తగినట్టు రెక్కలు ఉండాలి కదా, అంత శక్తి కావాలి, ఇచ్చే రెక్కలు కావాలి. ఈ రెక్కలను బిల్డ్ చేయడం ఒకటి బేసిక్. ఇది వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అవునన్నా కాదన్నా నాకు ఛాన్స్ దొరికితే అప్పు చేసైనా నా పిల్లాడిని ఇంగ్లీష్ మీడియం దాంట్లో చేర్చక తప్పదు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ పోయిన తర్వాత మనం అక్కడికి పోయిన తర్వాత వీఆర్ స్టిల్ ల్యాగింగ్ బిహైండ్ బికాజ్ ఆఫ్ ది ఫ్రీగా వాళ్ళతో కాగడానికి అవసరమైన సిలబస్లు కానీ లేకపోవడం. ఈ హోలిస్టిక్ అప్రోచ్తో మీరు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు చూస్తే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడమే కాదు, ఐబీ వరకు సిబిఎస్ఈ అనుకున్న తర్వాత ఐబీ సిలబస్ కూడా తీసుకురావడం. ఐబీ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడు డిప్లొమాట్స్ కోసం పెట్టుకున్న చిన్న ఇది. బట్ ఇంటర్నేషనల్ దీంట్లో ఈజీగా యూ కెన్ జెల్ సింక్ విత్ ది సిస్టమ్స్, ఎక్కడైనా మూవ్ కావచ్చు. అవగాహన దీనికి పెంచడానికి అవసరమైంది అనుకున్నది, అది వచ్చే ప్రయత్నం చేశాం. అండ్ ఆ పిల్లలు మీకు చదివించాలని ఉండి మెరిట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ రెడీ చేశాం. ఇవన్నీ మీకు కళ్ళ ముందు ఉండేటివే, నేనేం చెప్తున్నవి మాటలు కాదు. ఈ విజన్ నెక్స్ట్ ఇట్లా చేస్తామని అట్లా చేశాము. మీరు కాదనగలరని నేను అనుకోను, మీరు కాదంటే నేను పిక్చర్స్ తీసి చూపగలను. అలాగే హైయర్ ఎడ్యుకేషను ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్, బయటికి ది బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పోతే అక్కడికి పంపించే, అవసరమైతే ₹1,50,00,000 దాకా ఫీజులు పే చేసి పంపే సిస్టమ్. ఎస్, అది స్టార్ట్ అయ్యింది. దీన్ని అందుకొని ఎంజాయ్ చేస్తూ, ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ పోవాలంటే ఇట్ టేక్స్ 5 years 10 years. మేము మొదలుపెట్టిన యజ్ఞం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన యజ్ఞం ఏదైతే ఉందో, ఈ 2-3 yearsలోనే ఇంగ్లీష్ మీడియంకి అడాప్ట్ కావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు వాటి ఇది రేట్ పెరిగింది, అడ్మిషన్ రేట్ పెరిగింది గవర్నమెంట్ స్కూల్స్కు డిమాండ్ పెరిగింది, దాని రూపురేఖలు మారిపోయినాయి. ఇవన్నీ మామూలు అందరూ చూసింది, మీరు చూసింది. ఇది ఒక పక్క జరుగుతుంది. సో దట్ ఏమవుతాడు, మన పిల్లలు 10 years తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హీ విల్ ఈజీలీ జెల్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్. ఎక్కడైనా ఎక్కడికైనా పోగలడు, మొబిలిటీ పెరుగుతుంది. ఇంతకు మించి ఏ గవర్నమెంట్ అయినా చేయడానికి, దీనికి మేము ఇదే అమ్మఒడి పేరుతో 15,000 ఎంతో చేతిలో పెట్టి వదిలించుకోవచ్చు. మా భుజాలు మేము చర్చుకొని బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓహో చేశారని మేము చెప్పొచ్చు. ఎందుకు వదిలే ఆయన? ఎందుకు 16,000 కోట్లు పెట్టి మళ్ళీ ఈ స్కూళ్ళన్నీ ఇచ్చేయించారు, వాటి రూపురేఖలు మార్చారు? ఎందుకు అక్కడికి సిలబస్ తీసుకుని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని, నానా ట్యాబ్స్ అని రకరకాలు ఇచ్చి సిలబస్లు కొత్తవి తీసుకొచ్చేసి ఎందుకు చేశారు? మొదట్లో కొంచెం హార్డ్షిప్ అయినా దిస్ ఈజ్ ద సిస్టమ్, మనం దీంట్లో వెళ్ళాలి, మన పిల్లలు అయితే ఎక్కడ చదువుతారో, పేదింటి పిల్లలు అలాగే చదవాలి. నాకు అర్థమైంది. ఇంతకుముందు రాజేంద్ర రెడ్డి గారు చెప్పింది, మీరు చెప్పింది ఓ పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ జరగాలి, పర్సన్ డెవలప్ అవుతే స్టేట్ డెవలప్ అవుతుంది అనే పర్సెప్షన్లో పనిచేసుకుంటూ వచ్చారు. దానికోసం ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇక్కడ డెవలప్ కావడం కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మన ఎక్స్పాండ్ చేసాం. మన హొరైజన్స్ ఏపీ కాదు,
ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన హ్యూమన్ రిసోర్స్ని స్కిల్డ్గా చేసి పంపించాలనుకున్నారు. హ్యూమన్ రిసోర్స్ని స్కిల్డ్గా చేసి మొత్తం ప్రపంచానికి మీరు పంపించాలనుకున్నారు. దానికి సంబంధించి ఎంపవర్ చేసే ప్రయత్నం చేశారు స్టూడెంట్స్ని. కానీ మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా, మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలా, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా, ఇక్కడ కంపెనీలో పెట్టేలా ఏం చేశారు అంటే? అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు దీంతో పాటు ఫస్ట్ 2 years కన్నా కోవిడ్ లేకపోతే యూ వుడ్ హ్యావ్ సీన్ ఏ ఫర్దర్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేవాళ్ళం మేము. దానికి సంబంధించి కూడా వస్తే మీకు వచ్చింది మనకున్న కోస్ట్ లైన్ 1000 kilometers దాకా ఉన్న కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ అసెట్ మనకున్నది. కరెక్ట్. ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్ రివర్స్ మనకున్న రివర్ బెడ్స్ వీటితో పోలిస్తే కోస్ట్ లైన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు అడిషనల్గా వచ్చింది కృష్ణపట్నం, గంగవరం 2 పోర్ట్లు, కాకినాడ చిన్నది యాంకరేజ్ పోర్ట్ దగ్గర బెర్తులు వచ్చాయి వస్తే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 yearsలోనే 5 years కూడా మాకు లేదు, 2 years 2.5 yearsలోనే రామాయపట్నం ఆల్రెడీ పూర్తిగా వచ్చింది మేజర్ పోర్టు. మనకు అక్కడ భావనపాడు అదే మూలపట్నం పేరు మార్చిన భావనపాడు అక్కడ పూర్తిగా వచ్చింది, సగమైంది 30% దాకా. మచిలీపట్నం వర్క్ స్టార్ట్ అయింది. అంటే మేజర్ పోర్ట్స్ ఏవైతే మనకు ఎంటైర్ ఎకానమీని డెసివ్ దీనికి ముందుకు తీసుకెళ్ళగలిగినవి, దాని పాత్నే మార్చగలిగిన 3 మేజర్ పోర్ట్లు ఇంక్లూడింగ్ కాకినాడ కూడా తీసుకుంటే 4వది కూడా అవుతుంది. వీటికి పునాదులు వేయడమే కాదు చాలా వరకు పూర్తి కూడా చేశాము. 10 ఫిషింగ్ హార్బర్లు కొత్తగా పెట్టాము. ఈరోజు ఆఫ్ కోర్స్ ఈ గవర్నమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మా అన్నట్టు. అవి ఎంటైర్ ఎకానమీని మార్చేస్తాయి. మేము కనుక కంటిన్యూ అయ్యింటే ఇప్పటికి ఆ పోర్టు రామాయపట్నం ఓపెన్ అయ్యిండేది, మేము మచిలీపట్నం సుమారుగా పూర్తి అయ్యేది. ఈ 5 years కనుక కంటిన్యూ అయితే 1924 తర్వాత 24-29 వైఎస్ఆర్సీపీ వస్తే మీకు మేము మొదలుపెట్టిన వాటిలో ఈ ఎకనామిక్ హబ్స్ ఏ ఉన్నాయో ఇవి పూర్తి అయ్యేవి. మెడికల్ హబ్స్ 17 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ద్వారా అవి పూర్తి అయ్యేవి. ఆ క్యానోపీ ఎంటైర్ హెల్త్ మెడికల్ క్యానోపీ కంప్లీట్ అయింది. మిగిలిన స్ట్రక్చర్ అంతా పూర్తయింది. విలేజ్ క్లినిక్స్ రూపంలో అయితేమి, అర్బన్ సెంటర్స్ ద్వారా అయితేమి, అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా అయితేమి, సూపర్ స్పెషాలిటీస్ లైక్ కిడ్నీ, క్యాన్సర్, మెంటల్ హెల్త్కి సంబంధించి, చైల్డ్ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి నడుస్తున్నాయి. ఇవి కాక 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాంగ్ విత్ మెడికల్ కాలేజెస్, 2500 న్యూ సీట్స్. దట్ వాజ్ ది విజన్. అండ్ ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, ఇంప్లిమెంట్ అయింది. ఇంకో 2 పూర్తి అయ్యాయి, 7 పూర్తి అయ్యాయి, మిగిలిన నడుస్తున్నాయి. అవి పూర్తి అయిపోతే అండ్ ఎంటైర్ ఈ పోర్ట్ 4 మేజర్ పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్స్ వస్తాయి. బికాజ్ వీ డిపెండ్ ఆన్ ఫిషింగ్ అండ్ ఆక్వా కూడా మనకు మేజర్ ఇది ఉంది. అండ్ ఈ 4 మేజర్ పోర్ట్స్ అయితే 29కు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మా స్కిల్ డెవలప్మెంట్ 26-27 యూనివర్సిటీస్ అనుకున్నారు, ఈచ్ పార్లమెంట్కి ఒకటి. అవి పూర్తి అయ్యింటే ఇండస్ట్రీతో లింకప్ అయి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తుంది. ఇదంతా అయితే 29కు మ్యాప్, ఇండియన్ మ్యాప్లో ఏపీ ఎక్కడ ఉండేది ఒక్కసారి విజువలైజ్ చేయండి. నేను అక్కర్లా, మీకే కనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి పోతే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. రామాయపట్నం పోర్టు దగ్గరికి పోతే మీకు కనిపిస్తుంది. కృష్ణపట్నం ఎట్లుందో రేపదే రెప్లికా అవుతుంది. ఇంతకంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇది విజన్ అవుతుందా? లేక నేను లక్షల కోట్లు ఏదో ఖర్చు పెట్టేసి చేస్తాను, ఒక బూర్జ్ ఖలీఫానో ఒకటి నేను కడతాను మధ్యలో అంటే, ఒక 200 మీటర్స్తో 500 మీటర్స్తో కడతాను, దట్ వుడ్ బి ది హైయెస్ట్ దిస్ వన్, టాలెస్ట్ దిస్ వన్ ఆన్ ది గ్లోబ్ అంటే అది మన అవసరాలు తీరుస్తుందా? ఇంతకుముందు నేను క్వశ్చన్ చేసింది కరెక్ట్. నా దగ్గర ఉన్న లిమిటెడ్, నువ్వే లిమిటెడ్ రిసోర్సెస్ అని మనమే అంటున్నాం. ఈ లిమిటెడ్ రిసోర్సెస్ను ఏ రకంగా జుడిషియస్గా వాడుకోవాలం? సరే, ఇంట్రెస్ట్కి తెస్తున్నాము, ఇంట్రెస్ట్ తెచ్చింది ఎక్కడ పెట్టాలి? అది ప్రొడక్టివ్గా ఉండాలి, లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి దగ్గర ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు ఉండాలి, లేదా మనకు ఫ్యూచర్లో హెల్త్ రిస్క్స్ వస్తే కేర్ తీసుకునేట్టు ఉండాలి. ఈ ఈ ఈ ఈ ఈ ఎంపవర్మెంట్ దేని ద్వారా వస్తుందంటే వాళ్ళకి ఇస్తున్న సేఫ్టీ ద్వారా ఎంపవర్ చేస్తున్నాం. కానీ మీరు గత 5 ఏళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన విమర్శ సార్, పొలిటికల్ ఇష్యూనే మీరు ఆన్సర్ చేస్తారని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కంపెనీలన్నింటినీ తరిమేసింది ఇలాంటి ఒక నేరేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పొలిటికల్ పార్టీస్ ఉంచడం చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మళ్ళీ వైసీపీ వస్తే కంపెనీలు రావు, ఇప్పుడు కంపెనీలు రావడానికి భయపడుతున్నాయి, మళ్ళీ వైసీపీ వస్తుందేమని భయపడుతున్నాయి అంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో మేము వస్తే కూడా ఏం భయం లేదు, మీకు వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు అని ఒక భరోసాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదా? అటువంటి క్యాంపెయిన్ ఎలా చూస్తారు మీరు? అటువంటి క్యాంపెయిన్ ఈ భరోసా లేకపోతే ఆ పోర్టులు ఎందుకు మొదలు పెడతారు? వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది? వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆ చిట్టా విప్పదలుచుకోలే. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి,
అండ్ చిన్న ఇండస్ట్రీస్, మైక్రో అండ్ మీడియం సైజు వీటికి సంబంధించినంత ఎస్ఎంఎస్సి వాటికి సంబంధించినంతవరకు స్మాల్ అండ్ మైక్రో మీడియం స్మాల్ అండ్ వాటికి సంబంధించి ఇచ్చిన ఇన్సెంటివ్స్ గురించి అయితే అవి రివైవ్ కావడము, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యడము, ఇదంతా ఇవన్నీ చేసిన ఏ రకంగా ఒక కంపెనీ పోయిన విషయం చెప్పండి. ఇదిగో ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఒక పేరు చెప్పండి చెప్తాను. లులు వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిపోయింది. లులు ఈజ్ ఇట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన ఇండస్ట్రీ నాది? మీలోనే అందరికీ తెలుసు, వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుకుంటున్న ఓ మాలు అలాంటివి ఇప్పుడు మన విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా నాకు తెలిసి వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు. అది ఇండస్ట్రీనా? ఎలాంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసి వచ్చిన తర్వాత చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా అని భయపడుతున్నారండి. కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి మీ పార్టీ నుంచి అఫీషియల్గా మెయిల్స్ పెట్టి ఇక్కడికి రావద్దు, అమరావతి మునిగిపోతుంది, ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అది వాళ్ళు చేసే ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడిన మాట. మేమున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ తరఫున అదర్ పార్టీస్లో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళు చేసింది ఆ పని. మీకు కావాలంటే ఉదాహరణలతో ఉన్నాయి. ఏదైనా సెంటర్ నుంచి తీసుకురావాలని కానీ ఇమ్మీడియట్ అప్పులు ఎక్కువైపోయి ఇది చేస్తున్నారు అనేది. శ్రీలంకని దుష్ప్రచారం చేసింది వాళ్ళు. శ్రీలంకని దుష్ప్రచారం చేస్తూనే 14 లక్షల కోట్ల అప్పుని వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసి, ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నవి కాక మేము 10 ఇస్తామని హామీలు ఇచ్చింది వాళ్ళే. సో ఇందులో ఏదో ఒకటి నిజం కావాలి. పోనీ ఆ 14 లక్షలు కాస్త ఇప్పుడు ఎంత అవుతుందంటే 7లో కాస్త మేము చేసింది అయితే 3.3 ఎంతో అంటున్నారు. ఇవి వాస్తవాలు. ఈ ఫిగర్స్ అయితే మార్చలేరు కదా. మా పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వాళ్ళు రారో ఇంకోరు రారో అనేది ఇదిగో ఈ కంపెనీ వెళ్ళిపోయింది అని ఒకటి చెప్తే, కంపెనీ ఇన్ ది సెన్స్ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కావచ్చు, లేదా స్టేట్ దీన్ని మార్చేది కావచ్చు, ఏది వెళ్ళిపోయింది, నీ హయాంలో వెళ్ళట్లేదా, వెళ్ళేటట్టు మీరు చేయట్లేదా, ఈ క్వశ్చన్లు వేయాల్సింది పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. నా పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక ఆందోళన ఉంటుంది. ఈ పార్టీల కొట్లాట కారణంగా, పార్టీల మధ్య వెండెట్ట పాలిటిక్స్ కారణంగా కంపెనీస్ రాకుండా పోతున్నాయేమో, ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా పోతుందేమో, అటువంటి ఆందోళన అయితే ఉంటుంది కదా. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత, అడ్రస్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. ఖచ్చితంగా దాన్ని అసోసియేట్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. మీరు అవునన్నా కాదన్నా ఇక్కడ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీలన్నీ ఉండొచ్చు, డెమోక్రసీలో పార్ట్గా ఉండొచ్చు, కానీ ఓ డెసిషన్ తీసుకోగలిగి మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగినవి ఉంటే ఈ 2 పార్టీలు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మాకు సంబంధించినంతవరకు క్లారిటీ ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో దాన్ని డెలివరీ చేయడానికి మాకున్నంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆయన ఎప్పుడూ ప్రిజనర్ ఆఫ్ సంథింగ్. తనకు సంబంధించినంతవరకు తన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలో కావచ్చు, డిఫరెంట్ పార్టీస్తో పెట్టుకొని డిపెండ్ అయ్యి రావడం వల్ల కావచ్చు, జవాబుదారీతనంలో ఆయన తప్పించుకోవడానికి చేయక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తన అందరి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి. తను మిగిలిన సెక్షన్ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తయారు చేసి ప్రొజెక్ట్ చేసిన లీడర్ కాబట్టి. వేరే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తను పెట్టిన పార్టీ. ఆ పార్టీ ఎక్కడ ఎంటర్ అయినా తన డెసిషన్ ఏదో, తన నిర్ణయాలు ఏదో, తన విధానాలేవో స్పష్టంగా చెప్పి జవాబుదారీతనంతో ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే తను పెట్టుకోలేదు కాబట్టి ఇంతవరకు. ఈ 2 ఒకటి. సెకండ్ థింగ్, మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఏవి చూసినా, ఎక్కడ చూసినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది కాదో ఆ పిక్చర్ ప్రొజెక్ట్ చేసి ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అని చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు సక్సెస్ కూడా అవుతుంటారు, ఆయనకున్న మీడియా పవర్ వల్ల కావచ్చు, దాని మీదే ఆయన ఫోకస్ పెట్టడం వల్ల. కానీ నేనంటున్నది రియాలిటీలో మీరు చూడండి అని అడుగుతున్నా. ఈజ్ ఇట్ నాట్ మిస్ఇన్ఫర్మేషన్? వాళ్ళు చెప్తున్నది మేము పవర్లో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ వెళ్ళాయి మళ్ళీ అడుగుతున్నా. ఇదిగో 1, 2, 3, 4 1000 crore, 2000 crore, 3000 crore వర్త్ ఇండస్ట్రీస్ పోయినాయి. చెప్పమనండి ఒకటి. ఏవి రానివి ఏవి చెప్పండి. మేము అసలు మేజర్ ఫర్దర్ ఇండస్ట్రియల్ గ్రోత్కు డ్రైవర్ లాగా పనిచేసే పోర్ట్లు తీసుకొచ్చి పోర్ట్ బేస్డ్ ఎకానమీకి వేసింది. నాట్ ఓ సింగిల్ ఇండస్ట్రీ కాదు, ఇలాంటి ఇండస్ట్రీస్ 100 రావడానికి అవకాశం ఉంది ఆ జోన్ డెవలప్ అయితే. ఊసి గుజరాత్లో జరుగుతున్నది చూస్తున్నాం. సో మనకు ఆ స్కోప్ ఉంది. సౌత్లో ఇలాంటి ఇంత ఫ్రీ ఇదిగా ఉండేది ఎక్కడా లేదు, కన్వీనియంట్గా. సో ఇది పెట్టింది ఇంత బ్రహ్మాండమైన ఫౌండేషన్ వేస్తే హౌ కెన్ యూ ఇగ్నోర్ ఇట్? అండ్ ఇంకో పక్క పోయింది ఏదంటే ఒక ఇండస్ట్రీ పేరు చెప్పరు.
ఇండస్ట్రియల్ రానివ్వరు, మళ్ళీ జగన్ వస్తే రానివ్వరు, సమాధి చేయండి, మళ్ళీ జగన్ వస్తే రానివ్వరు, సమాధి. నువ్వేం చేస్తావో చెప్పవే అంటే, నువ్వు ఈ 5 ఏళ్లలో ఏం చేయాలనుకుంటున్నావు? ఎన్ని ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వేశారు ఇప్పటివరకు? ఆ ప్రశ్న ముఖ్యమంత్రి స్థాయిలో పదే పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు న్యాచురల్గా వైసీపీ ఆన్సర్ చేయాలి. ప్రజల్లో కూడా కొంత నిజమేనేమో, ముఖ్యమంత్రి సింగపూర్ పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. అందుకని నేను అడుగుతున్నా కదా, మాటకు మాట బదులు చేతల్లో ఏమో చేసామో చూడండి. మీలాంటి జడ్జెస్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరో వే టు న్యూస్ వాళ్ళన్నారు, ఇంకో మీడియా హౌస్ కమ్ ఫార్వర్డ్ అండ్ జడ్జ్ యువర్ సెల్ఫ్. ఎస్, వైఎస్ఆర్సీపీ చెప్తున్నది అబద్ధం, ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ పోయాయి, చెప్పండి 4. లేదా చంద్రబాబు నాయుడు చెప్తున్నది నిజం, ఎందుకంటే ఆయన చెప్పింది ఏమైంది అనేది ఆయన చెప్తున్న దానికి సంబంధించి ఇటువైపు ఆన్సర్ ఇవ్వలేకుండా అన్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఏంటంటే లూలు అంటున్నారు. లూలు ఈజ్ నాట్ అన్ ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్. దానికి నువ్వు వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాడు లాభాలు ఆర్జించడానికి నువ్వు 100 కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వడం అనేది ప్రజల ఆస్తి తప్పని మేము. కంపెనీల విషయం పక్కన పెడితే మళ్ళీ వైసీపీ వస్తే రాజధానిలో ఇప్పుడు 1,00,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిల్డింగ్స్ మీరు అనుకున్న నగరాల్లో కడుతున్నారు. మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చో లేదో, అక్కడ కంపెనీ పెట్టొచ్చో లేదో, అక్కడికి ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చో లేదో అనే భయం అయితే న్యాచురల్గా ఇన్వెస్టర్స్లో ఉంటుంది. అదేమైనా క్లియర్ చేయగలరా? అసలు రాజధానిలో ఇన్ని కంపెనీలు ఎందుకు పెడతారు? ఉంటే ఆఫీసులు పెట్టుకోవచ్చు కాదనం, కానీ రాజధానిలో వచ్చి ఇండస్ట్రీస్ పెడతారా? ఇండస్ట్రీస్ ఎవరు పెట్టరు కదా. రాజధాని ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అది దానికి సంబంధించినంత వరకు మీరు ఇంతకుముందు కూడా అడుగుతున్నారు, ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎస్ నో అనేది కాదు క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఎందుకు అనేది మీకు తెలుసు. దాంట్లో ఇన్వాల్వ్ అయింది మేజర్ ఇది వచ్చి నా ఉద్దేశంలో అయితే ఆ ప్రొహిబిటివ్ కాస్ట్. 19 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాదిరి డీసెంట్రలైజ్ చేయాలి అటు ఇటు అనేది ఎందుకు వచ్చింటే ఆ రోజు చెప్పేవాడు, ఆ రోజు రాలా. ఆ రోజు కూడా మీరు గమనిస్తే అసెంబ్లీలో హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా, అక్కడ జరిగిన అసెంబ్లీలోనే క్వశ్చన్ వచ్చినప్పుడు 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు అంటే 50 ఎక్కువ ఎకరేజ్ ఉంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటరు, ఎందుకంటే కాస్ట్ ఉండదు, మిగిలిన ఇన్వెస్ట్మెంట్లోని మీ వెసులుబాటు ఉంటుంది మీకు. ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రిటర్న్ మరీ అమౌంట్ మనకు ఇన్కమ్ కూడా వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఆ రోజు సజెస్ట్ ఓపెన్గా చేశాడు. వచ్చేటప్పుడు అందుకోసమే ఈడ ఇల్లు కట్టుకున్నారు. మీరనే తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టేది అంత మీరంటే మీరు అడుగుతున్నారు కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి ఎవరైతే క్వశ్చన్ రైజ్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నా. అది ఎందుకు కట్టుకున్నాడు ఆయన? సో మీకు కట్టుకున్నాడు, నేను దానికి చెప్పలేదు, కట్టుకున్నారు. అలాంటి వ్యక్తికి తరువాత ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు మా ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు చూస్తుంటే అది అర్థం కాలేదు. పునాదులు వేస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా, ఎంత తప్పు అవుతుందో తెలియదు. ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారే 1,00,000 కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుంది డెవలప్ చేయడానికి అన్నారు అప్పట్లో. స్టేట్ కెన్ ఇట్ బేర్ ఇట్, అది భరించగలదా? సెకండ్ థింగ్, దాన్ని పెంచుకుంటూ పోతే 3,00,000 కోట్లు 4,00,000 కోట్లు పోతే అప్పు ఎట్లా తీర్చాలి, ఇవన్నీ ఆలోచించాలిగా. సో అప్పుడు లేదు, తర్వాత వచ్చింది డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఆలోచన అట్లే ఉందా, మళ్ళీ ఏమైనా మారుతుందా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మా భయం అదే. ఆయన కళలు కంటున్నంతకాలం ప్రాబ్లంలా, ఐకానిక్ టవర్స్ అనుకోవచ్చు, లేదా సముద్రంలో నీళ్ళ లోపల అదేదో వాటిని దీనికి హైపర్ లూప్ ఏదో అది అనుకోవచ్చు, ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి అనుకోవచ్చు. మీ పార్టీ లైన్ నేను కాస్ట్ కాకుండా సెంటర్ నుంచి గ్రాంట్స్ తీసుకురాగలిగి ఆయన అద్భుతమైన నగరాలు ఎన్ని కట్టుకున్నా పర్లేదు. లేని పక్షంలో ముందు అడ్మినిస్ట్రేషన్కి అవసరమైన ఏ ఉన్నాయో వాటిని పెట్టుకొని నడుపుతుంటే, ఆ తర్వాత మాకు అడిషనల్ ఖర్చు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఆలోచనలు, ఆయనకు అప్పుడు వచ్చేవి కాదు, ఇప్పుడు రావు. అందుకోసమే మీరు గమనించుంటారు, ఆయన మొన్న కూడా ఈ మధ్య అనింది, మీకు అంత ఇదిగా ఉంటే విజయవాడ గుంటూరు మధ్య బ్రహ్మాండంగా ఉంది. సో అది వైసీపీ విధానమా? ఏది? విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఇది ఎంత డెవలప్ అవుతుంది మొత్తం. కానీ ఇప్పుడు చెప్తున్న టవర్స్ వాటికి సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు చేశారు ఆయన, ఇంకో 1,00,000 కోట్లు చేస్తున్నారు. 1,00,000 కోట్లు అంటే నాకు తెలిసి సంవత్సరానికి 6,000 కోట్లన్నా ఇంట్రెస్ట్, 6,000-7,000 కోట్లన్నా ఇంట్రెస్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు ఎట్లా తీరుస్తారు? ఇప్పుడు మన ఓన్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి? ఈ అప్పులు తీర్చేది ఎట్లంటే భూములు అమ్ముతారంటారు. ఆ భూములు 20 కోట్లకు అన్ని వేల ఎకరాలు 20 కోట్ల ఎకరం పెడితే అందరూ కొనేవాళ్ళు ఎవరైనా వస్తారా? ఇది ప్రాక్టికలీ పాసిబుల్. అప్పు అయితే మిగులుతుంది. సరే, పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మారకూడదు. స్టేట్ యూనిట్గా వెళ్ళాలి. స్టేట్ యూనిట్గా ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి ఎవరికైనా. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం, తమిళనాడు వాళ్ళు ఏ పార్టీ మారినా స్టేట్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి అందరూ కలిసి పనిచేస్తారని. ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా చేయలేకపోతున్నాం? ఆలోచన ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన? సరే, మీరే కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా
స్టేట్ ఇంట్రెస్ట్ ఇష్యూ మాదైతే మాది ఖర్చు తగ్గించ జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతాను అనలా. దట్ ఈస్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. వన్ ఆఫ్ ద క్యాపిటల్. ఏమో ఇది మన స్టేట్ కాదా? వైజాగ్ మన స్టేట్ కాదా? కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం నేను ఎక్కడో పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3 ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది ఏది వైజాగ్. ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు పెట్టాలి కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. కాలేదు, ఈ రోజు వచ్చింది ఇప్పుడైనా చేయమని ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ మీరు సో ఈ 10 years లో రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని చేసేది మార్చేది ఏమి ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, అసలు కొత్తవి కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా. హైదరాబాద్ తెలంగాణ కదా, చెన్నై తమిళనాడుకి అనుకుంటున్నాం, బెంగళూరు మనకేంటి? అమరావతి ఉంది కదా మనకు. అమరావతి ఉంది, అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు? వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు? గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది? అక్కడ నుంచే కదా. మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ వాళ్ళు ఇచ్చి కాపురం పెడతాను, వైజాగ్ లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది? మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. ఓకే, నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, మళ్ళీ బుగ్గన గారి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? మీరే. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు, దాడిపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో అయ్యింటే అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలిన ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 kilometers ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. మీకు గుర్తుంటే మా హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది నాకు కావాల్సిన ఆన్సర్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. ఇక్కడ నుంచే రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలోనూ పునాదులు అడిషనల్ పెట్టి తనకు ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో, ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ 4,000 5,000 అయిపోయేది 10,000 పెంచి చూపిస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు. సో ఇవన్నీ చేసి నడుస్తుంది. అంటే ఆయన ఉద్దేశాలు వేరని అందుకే అనాల్సి వస్తుంది. ఓకే, బుగ్గన గారు, డెవలప్మెంటు కంపెనీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, సరే, బయట నుంచి ఎవడో రావడం, పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ మనం బిల్డింగ్స్ కట్టడం పక్కన పెడతాం. అమరావతి, పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు పూర్తయితే పోలవరం ఒక జీవనాడి అని మాట్లాడుకున్నాం. పోలవరం పూర్తవుతుందా సార్? పోలవరం ఫ్రూట్స్, పోలవరం వాటరు మనం వచ్చే 10 yearsలో చూడగలుగుతామా? ఇదంతా అంటే యాక్చువల్గా నేను అన్నట్లుగా, ఇంతకుముందు అన్నట్లుగా ఫస్ట్ డికేడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 years, ఫస్ట్ 2014 నుంచి తీసుకోండి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అంటే మనం కదా ఒక గుమాస్తానో మేనేజరో మన దగ్గర ఉన్న తర్వాత 30 సంవత్సరాలు మనతో పాటు ఉండి అకారణంగా ఏ కారణం చెప్పకుండా నాయన ఈ రోజు నుంచి ఇంకా నీ ఇది చాలు నాకు అయితే పోతూ
నిన్ను అకారణంగా పంపిస్తున్నా కాబట్టి నీకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నా అన్నట్లు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఇచ్చినారు. వాస్తవం కదా. ఇచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి లెక్క ప్రకారం అంటే ఆ రోజు ప్రభుత్వం ఈరోజు ఎన్ని చెప్పినా ఎన్ని అవాస్తవాలు బయటకు వచ్చినా కూడా వాస్తవాలంతా రికార్డు మీద ఉన్నాయి కదా. 2014లో అప్పుడు వీళ్ళు ఉమ్మడి ప్రభుత్వం ఉండంగా ఏం ఒప్పుకున్నారండి? కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఏమో ఆ రోజు 2013-14 సంబంధించిన రేట్లకు 2013-14 సంబంధించిన రేట్లకు క్వాంటిటీస్ వచ్చేసి దాంట్లో ఎంత క్వాంటిటీ అనేది 2009-10 క్వాంటిటీస్కు ఎస్కలేషన్ లేకుండా ఏమి ఎస్కలేషన్ లేకుండా రేటు పెంచకుండా క్వాంటిటీస్కు అందులో పవర్ వద్దన్నారు. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ మనది కాబట్టి. వాటర్ కూడా వద్దన్నారు. క్లారిటీ లేకుండా ఏదైతే భూసేకరణ చట్టం వచ్చిందో భూసేకరణ చట్టం అనేది ఫ్యాక్టర్ చేసుకోకుండా ఒప్పందం చేసుకొని 18,000 కోట్లకు ఒప్పందం చేసుకొని వచ్చినారు. పూర్తవుతుందండి 18,000 కోట్లకు. అది యాక్చువల్గా 2019 సమయానికి వచ్చేటప్పటికే 58,000 కోట్లకు పోయింది. 58,000 కోట్లు. వీళ్ళు ఒప్పుకునేది 18,000 కోట్లు. దాంట్లో ఇంచుమించు 25,000 కోట్లు వచ్చేసి భూసేకరణ చట్టానికి సంబంధించిన కొత్త రేట్లు, ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంపెన్సేషన్ కలిస్తే 25,000 కోట్లు ఇంచుమించు ఉంది. ఇది ఏం ఫ్యాక్టర్ చేయలేదు. అంటే మనం ఇంత అనుభవం ఉండే తోళ్లకు మనకు తెలీదా? ఒక డ్యామ్ కట్టాలంటే ఓ సంవత్సరం 2 ఏళ్ళు అవుతుందా? 5 నుంచి 10 ఏళ్ళు కాదా డ్యామ్ కట్టాలంటే? ఎట్లా ఒప్పుకుంటాము? ఎట్లా ఫ్రీజ్ చేస్తాం? 2013-14 రేట్లు ఎట్లా ఒప్పుకుంటాము? 2009-10 క్వాంటిటీస్కి ఎట్లా ఒప్పుకుంటాం? డ్యామ్ కట్టే కొద్దీ క్వాంటిటీస్ వస్తుంటాయి కొత్తగా. అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత హడావిడిగాని చేసి? అది ఎప్పుడు మళ్ళా 2018-19లో 2018-19లో ఇది ఏది మొత్తం ఈ డిఫెక్ట్స్ అంతా కూడా టెక్నికల్ డిఫెక్ట్స్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంపూర్ణ బాధ్యత ఉంది. యాక్ట్ ఎట్లుంది, చట్టం ఎట్లుంది, ఫారెస్ట్ క్లియరెన్స్తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన క్లియరెన్స్లతో పాటు అన్ని కూడా కేంద్రం చేయాలి. లేదు నేను కేంద్ర ప్రాజెక్ట్ కదా, జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి లేదు నేను చేస్తా అని చెప్పి తీసుకున్నప్పుడు ఇదే ఒప్పందం చేసుకునేది. ఏది మళ్ళా కలిసి ఉండి ఉమ్మడి సర్కారు ఉండి వాళ్ళది కలిసి ఉండి ఇది కాక ఎగ్జిక్యూషన్ సైడ్ ఒకటంటే నాకు తెలియక అడుగుతా. ఎవరైనా కానీ పాలకుడు ఒక పై స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సరైన వ్యక్తులను, సరైన ఆఫీసర్లను, సరైన ఎగ్జిక్యూటర్ను, సరైన ఎగ్జిక్యూషన్కు పెట్టాలి. దాని తర్వాత పీరియాడికల్గా ఎప్పుడోసారి ఏం జరుగుతుందని అనేది మనము దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి వారం మేము పోతాము అని, ప్రతి వారం పోతాం, ప్రతి సోమవారం పోలవరం. దానివల్ల ఏం జరిగింది? పోయినందువల్ల ఏమైందంటే అక్కడ ఎప్పుడైనా కానీ అంత పెద్ద నది ప్రవాహం ఎట్లా దాదాపు హయ్యెస్ట్ పీక్లో 36 లక్షల క్యూసెక్లు ఒక్కరోజు ఉంటుంది గోదావరి మీద. అటువంటి చోట మనం ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నీటిని డైవర్ట్ చేయాలా. నీటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా? మనకి ఏదైతే ఇన్లెట్ ఛానల్ ఉందో అది తయారు చేసుకోవాలా. ఆ తర్వాత స్పిల్వే డ్యామ్ కంప్లీట్ చేసుకోవాలా. ఆ తర్వాత అవుట్లెట్ మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ నదిలోకి ఎంటర్ కావాలా. అప్పుడు మనము ఏం టేకప్ చేయాలా? కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్, ఇవన్నీ వీళ్ళు ఏం చేసినారు? అసంపూర్తిగా 2019 ఎలక్షన్ లోపల హడావిడిగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, స్పిల్వే కంప్లీట్ కాకుండా, అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, కాఫర్ డ్యామ్ అనేది కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసినారు. డయాఫ్రమ్ వాల్ అంటే అర్థం ఏమి? డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కూడా ఆపదు. అది ఓన్లీ నీళ్లు ఇటుపక్క నుంచి అటుపక్కకు, అటుపక్క నుంచి ఇటుపక్కకు రానికుండా చూస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది డయాఫ్రమ్ వాల్? గోదావరి రివర్ బెడ్ ఏదైతే ఉందో బెడ్ లోపలికి పోయి అక్కడి నుంచి ఇసుకంతా దాటి, ఇసుక దాటినాక నీళ్ళ వరకు వస్తుంది. టెక్నికల్ సబ్జెక్ట్ చాలా సార్లు మాట్లాడుకున్నాం. సరే వాళ్ళు తప్పు చేశారు, తర్వాత మీకు 5 ఏళ్ళ అవకాశం వచ్చింది. కమింగ్ 10 years మనం గోదావరి ఫ్రూట్స్ తీసుకోగలమా? దానికి మీరు అడిగిన క్వశ్చన్కు ఇది చెప్తే తప్ప సమాధానం రాదు. అయితే వీళ్ళు ఏం చేసినారు? కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టినారు. కట్టిన తర్వాత ఏమైంది? 2019-20 ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది. కంప్లీట్ కానందువల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డయాఫ్రమ్ వాల్ను డ్యామేజ్ చేసింది. ఎందుకు డ్యామేజ్ చేసింది? కాఫర్ డ్యామ్లో 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి? గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతాయి. సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము 2019 నుంచి 2024 వరకు కంప్లీట్గా ఏమేమి మేము సాధించినది? స్పిల్వే కంప్లీట్ చేసినాం, ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం, అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం. చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైల్ మళ్ళీ ఓపెన్ చేయించి మేము సాధించినది ఏమంటే మరి 47,000 కోట్ల అప్రూవల్ వచ్చేదానికి RCE
ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి 2013-14 కాదు, ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి వాటర్ కాంపనెంట్ ఏదైతే వైజాగ్కు నీళ్లు పోవాల్సి ఉందో 4,000 కోట్లు ఉంటే 4,000 కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళకు బ్యాంకు ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించినాం. సరే సార్, మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారు పక్కన పెడతాం. మీకేమనిపిస్తుంది ఇప్పుడు వెళ్తున్న రూట్ చూస్తే మనకు పోలవరం పూర్తవుతుంది అనిపిస్తుందా? ఈ ప్రకారం చూస్తుంటే మనకి ఎక్కడ అసలు శబ్దమే లేదు. ఎందుకంటే అన్ని సాధించి రెడీగా పెట్టినాం. ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు 12,500 కోట్లు వచ్చిందని. ప్యూర్లీ 100% మేము చేసిన కృషి మార్చిలో అప్రూవల్కి పోయింది. ఇంకా మార్చి 2024 మీరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది చూసిన తర్వాత జనాల కన్ఫ్యూజన్ ఉండదు కదా. జనాలకి ఒక అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీకేమనిపిస్తుంది మీరు మేమంటూ ఉండింటే ఈరోజు జరుగుతున్న రూట్ పాత్ మేమంటూ ఉండింటే 2029 లోపల 100% కంప్లీట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు అండర్స్టాండింగ్ అటువంటి డెడ్ లైన్స్ మీరు పెట్టారు చాలా, వాళ్ళు పెట్టారు చాలా, కాలే ఇప్పుడు అవుతుందా 10 years మనం పూర్తి చేయగలమా? ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఎక్కడ దానికి ఏం డైరెక్షన్ కనపడడం లేదు మళ్ళీ. ఎందుకంటే మనకి ఎక్కడ చూస్తున్నాం అసలు? ఇంతకుముందు ఏదో ప్రతి సోమవారం పోలవరం అన్నారు, ఇప్పుడు ఎక్కడుంది? వారం లేదు. 2 ఇష్యూస్, అమరావతి మీరు ఆపేశారు లాంటి ప్రచారం ఉంది, పోలవరం మీరు వాళ్ళు బ్లేమ్ గేమ్ నడుస్తుంది. సో ఈ రెండు పూర్తి అయ్యే పరిస్థితి, కంప్లీట్ అయ్యే పరిస్థితి మీకు కనిపించట్లేదు యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ రెస్పెక్టెడ్ పొలిటికల్ పార్టీ కూడా మేము కంప్లీట్గా అన్ని పూర్తి చేసి వాళ్ళ చేతులకి పళ్ళెంలో పెట్టినాం కాబట్టి వాళ్ళంటూ చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తే మీరు ఎక్కడికైనా పొలిటికల్ పార్టీగా మీరు సరే, నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి అడుగుతున్నా. బయటకు వెళ్ళినప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయాయి, తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అంతా తెలంగాణ బాగా గ్రో అవుతుంది అని చెప్తారు, రైట్? తెలంగాణ బాగా ఫస్ట్ డెకేడ్లో బాగా డెవలప్ అయింది అని చెప్తున్నారు. అదే మాట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటీషియన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిలో డెవలప్ అయిందంటే ఒప్పుకునే పరిస్థితులు లేరు. కారణం ఏంటంటే 5 ఏళ్ళు మీరు, 5 ఏళ్ళు వాళ్ళు. అంటే ఇందులో కూడా ఒకటి ఉందండి. 5 ఏళ్ళు ఏదైతే ఉందో మొన్న ఇవి అన్ని అవాస్తవాలు. అప్పు అంత లేదు. ఈ రోజు కూడా 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు లేదే, 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ప్రభుత్వమే చెప్తుంది 7 లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం లేదు, శ్రీలంక అవుతుంది అనేది ఎందువలన వచ్చింది? ఈ ఫాల్స్ ప్రాపగాండా వలన వచ్చింది. ఎక్కడైతే వ్యాపారం రాలేదని ఎందుకు వచ్చింది? 2014-19 మధ్యలో మన సర్వీస్ సేవా రంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ 5% తగ్గిందో మా దగ్గర 1% కూడా తగ్గలేదు. తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా 2% ఎక్కువ సాధించారు. సో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని కంటే కూడా మీకు వ్యతిరేకంగా ఉండే సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన క్యాంపెయిన్ డామినేట్ చేసిందా? దీన్ని కరెక్ట్గా మీకు చెప్పాలంటే వైఎన్ఆర్ గారు, ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట, ఇండియాకు పాకిస్తాన్కు ప్రత్యర్థులు కదా. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా ఉన్నాయంట. సో ఒక విలేకరి పోయి, సార్ మీరు ప్రపంచంలో అన్ని టీంలు కొట్టాలంటే మీకు ఏం కావాలి అంటే, నాకు ఒక్క కపిల్ దేవ్, ఒక గవాస్కర్ ఉంటే నేను అన్ని టీంలు కొట్టగలుగుతా అంట. తిరిగి గవాస్కర్ ఇక్కడ కెప్టెన్ అయితే అదే విలేకరు వచ్చి, మీరు ప్రపంచంలో అన్ని టీంలు కట్టాలంటే ఏం చేయాలంటే 2 పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు, మొత్తం ఏ టీంలన్నా కొడతా అంటారు. 2 గొప్ప సంస్థలు ఉంటే చాలు. ఎక్కడండి అప్పు ఎక్కడుంది? అందరు అప్పు ఉందని అనుకున్నారు కదా. ఈ రోజు అప్పు లేకపోగా మేము 5 సంవత్సరాలు చేసిన అప్పు 1 సంవత్సరంలో అర్థం చేసినారు. గ్రోత్ రేట్ పెరిగింది, అప్పుల గ్రోత్ రేట్. ఆ తర్వాత పరిశ్రమ రాలేదు. ఎందుకు? ఒక్క ఏది లూలు ఈజ్ అ మాల్. లూలు అనే మాల్ ఎందుకు? బ్రహ్మాండమైన ప్రైమ్ ప్రాపర్టీ ఇస్తే నువ్వు ఏం చేస్తుండవయ్యా దాంతో? దానికంటే ఏదైనా ఒక ఐటీ సంస్థ కన్నా ఇస్తే ఒక ఉపయోగపడుతుంది కదా అని రీనెగోషియేషన్ రమ్మంటే వాళ్ళు రీనెగోషియేషన్కు రాలేదు. సో అది వెళ్ళిపోయిందని. ఎక్కడ వెళ్ళిపోయిందండి? నిజం చెప్పాలంటే ఈరోజు గొప్పగా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది? ఇజ్ ఇట్ నాట్ శ్రీ సిటీ? ఎవరండి స్థాపించింది? శ్రీ సిటీ ఎవరు స్థాపించినది? ఇంతకుముందు రామకృష్ణ రెడ్డి అని చెప్పినట్లుగా పోర్ట్స్ అన్నీ వచ్చినది. పోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్లాండ్ నుంచి బిజినెస్ ఎవరికి పెరిగేది? ఈరోజు మనము వైజాగ్ను ఎందుకు దాన్ని ఒక బిజినెస్ హబ్గా మార్చాలనుకుంటే దాంట్లో ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు ప్రతి చోట ఒక బలం ఉంటుంది. ఇప్పుడు రైస్ మిల్లర్స్ పోయి వైజాగ్ పోయి రైస్ మిల్ పెట్టమంటే ఎందుకు పెడతారు? గుంటూరులోనే పెడతారు వాళ్ళు రైస్ మిల్స్. కాటన్ మిల్లర్ పోతే ఇక్కడే పెడతారు. సో ఏ వ్యాపారం కూడా మనం పిలిస్తే రారు. వ్యాపారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు తప్ప మనం ఏదో పిలిచినంత మాత్రం రాదు. అవకాశాలని అట్మాస్ఫియర్ ని మనం క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం అనేది అట్మాస్ఫియర్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు వైజాగ్ లో సోషల్ లైఫ్ ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ పోయి మీరు హైదరాబాద్కు బెంగళూరుకు ఒక ధీటైన సమాధానం చెప్పండి అంటే వైజాగ్ పోయి పెడతారు. ఎక్కడంటే అక్కడ పెట్టమంటే ఎందుకు వస్తారు? సంక్షేమ కార్యక్రమాలు అనేది గుదిబండలా మారిపోతున్నాయి. ఆ ప్రభుత్వాలకు ఇలాంటి చర్చ ఉంది. మీరు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు మీరు తెచ్చారు, సక్సెస్ఫుల్గా అమలు చేసామని చెప్తున్నారు. వాటిని ఇప్పుడు అమలు చేయక తప్పని పరిస్థితుల్లో కూటమి సర్కారు వచ్చింది, వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇవి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు గుదిబండగా మారిపోయి
ప్రమాదం ఉందా? ఒక ఆశ్చర్యం అండి. మేము నిజం చెప్పాలంటే మేము సంక్షేమం చేస్తే అయిపోయింది అప్పులు సంక్షేమం అని చెప్పి మేము చేసిండేది ఏదండి? ఒకటి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి 6,000 రూపాయలు వాళ్ళు ఇస్తే 6,500 మేము అదనంగా ఇచ్చినాం. నంబర్ 2, 2014 ముందర టీడీపీ వాళ్ళు ఏమని మొత్తం పొదుపు అక్క చెల్లెమ్మలందరిది మాఫీ చేస్తానన్నారు. ₹1 కూడా చేయలేదు. పైగా వడ్డీలు కూడా చేయలేదు. మేమేం చేసినాము, చెప్పిన ప్రకారంగా మహిళలకు ఏం చేసినారంటే వాళ్ళ ఎంపవర్మెంట్ కోసము డబ్బులు చేతికి ఇల్లేదే, వాళ్ళ బ్యాంకుల్లోకి జమ చేసి వాళ్ళ సేవింగ్స్ ఖాతాలు ఉండేటట్లు చేసినాం. మూడోది పిల్లలకు చదువుకునే దానికోసం మనము ఒక బెనిఫిట్ అందించినాం. ఇది 4వది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళకు ఆదాయ మార్గాలు పెరగాలని చెప్పి చేసినాం. సేమ్ థింగ్ తప్పు అని మేము చెప్పినంత 3 అంతలు చేసినారు. మీరు ప్రతి 3 అంతలు పార్టీ తీసుకున్నారు, నేను పార్టీ తీసుకోవట్లా. సంక్షేమ కార్యక్రమాలు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ సుదీర్ఘకాలం పనిచేశారు, 5 years. మీరు సంక్షేమ కార్యక్రమాలు బర్డెన్గా మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. నేను అదే పాయింట్కే నేను వస్తున్నాను. మేము ఏదైతే సంక్షేమం చెప్పినామో చేసినామో చాలా లిమిటెడ్గా ఇమ్మీడియట్గా అది మీకు ఎఫెక్ట్ కనపడేటట్లు చేసినాం. మేము ఏదైతే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టినామో ఎడ్యుకేషన్ మీద ఇట్ ఈస్ షోయింగ్ రిజల్ట్. GR పెరిగింది. సో మీరు పెట్టిన సంక్షేమానికి ఖర్చు ప్రొడక్టివ్గా 100%. ఇప్పుడు పెడుతున్న సర్కారు ఇప్పుడు ఏదైతే సంక్షేమానికి వాళ్ళు ప్రామిస్ చేసి చేయడం లేదో వాళ్ళు బియాండ్ దేర్ కెపాసిటీ ప్రామిస్ చేసినారు. బియాండ్ మేము ఆచిచూచి ఎంత మటుకు మనకు ప్రతి ఒక్కటి వే చేసినాం అనమాట. ఈ డబ్బులు మేము పెడుతున్నాం. అందుకని మీరు గమనియండి, మా టైంలో యావరేజ్గా 10% రెవెన్యూస్ పెరిగినాయి. GST పెరిగింది. ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు? ఎందుకు పెరగడం లేదంటే మేము తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మనకు శక్తి ఎంత ఉందో చూసి తీసుకున్నాము. శక్తి లేని హామీలు కూటమి సర్కార్ ఇస్తే మీరు రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అది శక్తి లేదు అమలు చేయడంలో ఆపేస్తే వదిలేయాలి కదా. అమలు చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు మనము అంత సులభంగా రాజకీయాల్లో మనం పోయి అమాయక ప్రజలను, ఇప్పుడు ప్రజలు అమాయక ప్రజలను మనము ఏదో ఒక రూపంలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని పోయినప్పుడు అపోజిషన్ పార్టీగా మా ధర్మం కదా అమాయక ప్రజలకు కూడా తెలియదు. అవి ఖర్చు పెడితే రాష్ట్రానికి నష్టం, ఫైనాన్షియల్ బర్డెన్ మీరు చెప్తున్నప్పుడు మీరు చెప్తున్నారు కదా. బట్ వాళ్ళు అంటే ఎప్పుడైతే మీరు వాగ్దానం చేసినారో వాగ్దానం చేసిన దాన్ని మీరు కంప్లీట్ అన్నా చేయండి, లేదా తప్పనన్నా ఒప్పుకోండి. ఓకే, తప్పనన్నా ఒప్పుకోండి, ఓకే, లేదా వాగ్దానం కంప్లీట్ చేయండి. మీరు 2 లేకుండా నేను ఊరికే చెప్పేసి నా పని నేను జరుపుకొని వెళ్ళిపోతా అంటే ప్రతిపక్ష పార్టీ మనం చూసుకుంటూ కూర్చుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? లేదా ఒప్పుకోండి తప్పు నేను చేసినది. ఇప్పుడు మేము 25,000 కోట్లు చేసినామండి. 25,000 కోట్లే చాలా అతి కష్టంతో చేసినాము. వాళ్ళు 1,20,000 కోట్లు కావాలి వాళ్ళకి. ఇప్పుడు 4 గంటలు కావాలా. సో 1,20,000 కోట్లు మీరు చేయనన్నా చేయండి. చేయలేని పక్షాన నేను చేసిన తప్పు, ఇది యాక్చువల్లీ చేయనీకి వీలు పడదు చెప్పినారు. అక్కడక్కడ చెప్తున్నారు. ఒక ఆయన వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ అన్నారు కదా, ఇట్లాగిన ఆ మహిళలకు ఇట్లాగిన డబ్బులు ఇస్తే కానీ రాష్ట్రం అమ్మాల్సి వస్తుంది. మళ్ళీ ఆ రోజు తెలీదా? అంటే మీరు అనుభవజ్ఞులు కదా, మీరు అనుభవజ్ఞులు, మేధావులు. మాకంటే పరిపాలన రాదులే మీకు. రైట్ సార్. సజిల్ గారు, మీరు ఇంతకుముందు సార్ చెప్తున్నట్టుగా మొత్తం ప్రభుత్వం చేసిన పని మొత్తాన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియానో చేసిన క్యాంపెయిన్ డామినేట్ చేసింది అని. సో మళ్ళీ అయినా మీకు ఆ పరిస్థితి ఉంటుంది కదా, ఎలా ఓవర్కమ్ అవుతున్నారు దాన్ని యాజ్ ఎ పార్టీ? అల్టిమేట్లీ ఈ 2 మనం గమనిస్తే ఫస్ట్ 5 years మనం డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తర్వాత 5 years జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయిపోయింది. మా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ రూలు 5 years చూశారు. తర్వాత ఇంతకుముందు మీ డిస్కషన్లో వచ్చినట్టు అసాధ్యమైన అలవిగాని హామీలు, ముందు పవర్ లేకొస్తే చాలన్నట్టు అటువైపు నుంచి ఇచ్చిన వాటిని ఇంకా రకరకాల కారణాలు ఏవి పని చేసిన, లేదా వాళ్ళంతా జట్టు కట్టడము, ఓట్ ట్రాన్స్ఫర్, రకరకాల రీజన్స్ వల్ల పవర్ లేకొచ్చారు. మాకు వచ్చిన ఈసారి కలిసి వచ్చిన ఇదేంటే 19కు ముందు ఓ హోప్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. చంద్రబాబు నాయుడు గారితో విసిగిపోయారు. 24 తర్వాత ఓ క్లియర్ కట్ లైన్ డ్రా చేయడానికి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రూల్ ఎట్లుంది, ఎందుకంటే మొన్ననే జరిగింది, అయిపోయింది. ఒక్కసారి 1 yearలోనే 5 ఏళ్లలో ఆయన నిర్మించిన వాటిని డిస్మాంటిల్ చేసి చేయగలగడం, సక్సెస్ఫుల్గా చేసేసి విధ్వంసం చేసి తన స్టైల్ ఆఫ్ ఓల్డ్ దీనికి పోయాడు. సో కళ్ళ ముందు జరిగిపోతున్నవి, అది ఏ వ్యవస్థ అయినా సరే, వాటి వల్ల దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ ఎయిదర్ ఫ్యామిలీ పరంగా ఆర్ గ్రోత్ పరంగా, స్పెండింగ్ దీని మీద పరంగా అన్నిటిని ఒక్కసారి లాగేసినట్టు అయిపోయింది. సో కళ్ళ ముందు కనిపిస్తుంది మోసం జరిగిందనే తెలుస్తుంది. కాబట్టి ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఏ రకంగా చేసినా ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ఎవిటబుల్ అని అనిపిస్తుంది. మీరు ఈ మధ్య చూస్తేనే
1 ఇయర్లో ఎక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్స్ప్రెస్ కాదు. అందులో మాకు తగిలిన దెబ్బకు 1 ఇయర్లోగా మా క్యాడర్ మళ్ళీ కోలుకొని రావడం కూడా కష్టమై ఉండాల్సిన పరిస్థితిలో అందులో వాళ్ళ నష్టపోయిన ఓపెన్గానే మేము చెప్పాలి. ఈ 5 ఇయర్స్లో ఎవరు సఫర్ అయ్యారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ సఫర్ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ, జవాబుదారితనము, ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలా, అండ్ మాకు మేము కాళ్ళకు కట్టలు కట్టుకొని పొలిటికల్ పార్టీగా మిగిలిన వాళ్ళు చేసినట్టు చేయకుండా ఒక ప్యూర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనుకొని ఒక సంస్కర్తలాగా చేసిన దానివల్ల సఫర్ ఎవరన్నాయంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయ్యారు. అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వాళ్ళు వచ్చారు. డిస్పైట్ తప్పుడు కేసులు విపరీతంగా పెట్టి వయలెన్స్ కేసులు ఇంత చేసిన జనం మీరు చూస్తున్నారు. ఈ మధ్య వరుసగా ఎరువుల కోసం, యూరియా కోసం రైతులు ఎట్లా వస్తున్నారో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మోసపోయాం, మమ్మల్ని మోసం చేశాడు, మోసం చేసి మళ్ళీ ఈరోజు దబాయిస్తున్నాడు అనేది ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ది వాల్ క్లియర్గా కనపడుతుందని నేను అనుకుంటున్నా. ఎప్పుడు వచ్చినా రావడానికి కావాల్సినంత పూర్తి ఆయన చేతులారా చేసుకుంటున్నాడు. మళ్ళీ వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు. అండ్ వీఆర్ రెడీ విత్ మాకున్న ఫస్ట్ టర్మ్లో ప్రాబ్లమ్సో లేదా ఫేస్ చేసినవి అలాగే ఎక్కడన్నా హ్యాండిల్ చేయడంలో ఇదైతే కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ మరింత దాన్ని ఏమంటారు మెచ్యూర్డ్ దీనిగాను ఇంకో రకంగా అంటే జస్ట్ ఏదో 5 ఇయర్స్లోనే మొత్తం చేయాలని కాకుండా ప్రాక్టికల్ ఆచరణాత్మకమైన దీంతో పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకోవడానికి రెడీ అయినామని చెప్పి 2-3 క్విక్ క్వశ్చన్స్ తీసుకుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన క్యాంపెయిన్ విధ్వంసం, ఆపేస్తాడు, ఇంకేదో క్యాంపెయిన్ జరిగింది కదా. సో నిన్న ఎప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను నేను. మెడికల్ కాలేజీలో ఎవడైనా టెండర్లు వేస్తే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటే ఒక వార్నింగ్ తరహాలో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడడం, మళ్ళీ ఆయన వస్తే తీసేసుకుంటాడు అంటే ప్రచారానికి బలం చేకూర్చినట్లేదు. ఈ ప్రియారిటీస్కి సంబంధించి అయితే మేమేం దాచాల్సిన అవసరం లేదు. మాకు స్పష్టమైన అవగాహన వార్నింగ్ ఇవ్వడం, బెదిరించడం కాదు. నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేస్తుంది, దాన్ని హెచ్చరించాలి. ప్రైవేట్ దాన్ని ప్రభుత్వం రోల్ ఖచ్చితంగా కోర్ సెక్టర్స్లో ఉండాలని బలంగా విశ్వసించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్సీపీ. అది మీకు డెవలప్డ్ కంట్రీస్లోనే తప్పట్ల. సోషల్ సెక్యూరిటీ అనేది, హెల్త్, ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ లేకుండా ఎట్లా ఇన్ఈక్వాలిటీ ఉన్న దగ్గర మీ అందరికీ ఆపర్చునిటీస్ రావాలంటే కోర్ సెక్టర్స్ గవర్నమెంట్ ఎంటర్ కాకుండా ఎందుకు ఉంటుంది? దాన్ని నువ్వు తీసుకెళ్ళి ప్రైవేటైజ్ చేస్తుంటే ఓపెన్ వార్నింగ్ ఇస్తాం. ఒక ఎవరైనా ప్రైవేట్ దాన్ని గవర్నమెంట్ చేస్తుంటే హెచ్చరిక చేస్తే అదేం తప్ప గవర్నమెంట్ తీసుకుంటుంటే అని అంటున్నాం అనొచ్చు. కానీ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేస్తుంటే హెచ్చరిక చేయడం ఓపెన్గానే చేస్తాం. నిజం కూడా అది. అందులో ఈయన కట్టాడు. జస్ట్ కాన్సెప్చువల్ స్టేజ్లో ఉంటే అది నీ ఊహాగానాలబ్బా కష్టం అని ఎవరైనా అనుకోవచ్చు. అది మీ ప్రియారిటీస్. కట్టి మీకు చేతిలో పెడితే 5 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి, 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ రన్నింగ్, 2 ఓపెనింగ్ అప్పటికే రెడీగా ఉన్నాయి. మిగిలిన వాటికి ఫండింగ్ అంతా ఏర్పాటు చేస్తే బిల్డింగ్లు సగం పూర్తి అయితే వాటిని నడపలేమనంటే నువ్వు ఒక పక్క లక్షల కోట్ల అప్పులు చేసి బిల్డింగ్లు కడతానంటున్నావు. ఇవి కడితే నీకు మెడికల్ హబ్ పూర్తిగా తయారైపోయి మెడికల్ హెల్త్ పరంగా సేఫ్ ఇది వస్తుంది ఎంటైర్ పాపులేషన్ కానీ కళ్ళ ముందు, ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరికైనా సరే సూపర్ స్పెషాలిటీ సేవలు ఒక పార్లమెంట్ దీంట్లో అందుబాటులో ఉంటాయి. ఆమె కాంపిటీషన్ క్రియేట్ అయితే కార్పొరేట్ సెక్టర్ కూడా రేట్లు తగ్గితే ఎవరు బెనిఫిట్ అయ్యేది? ఎంటైర్ పాపులేషన్, నాట్ ఓన్లీ పూర్ కాదు, అందరూ అవుతారు. సో మిగతా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తున్నారు, ఐపీఎస్లకు వార్నింగ్ ఇస్తున్నారు, ఎస్ఐ దగ్గర నుంచి మొదలుపెట్టి పేరు పెట్టి గుర్తుపెట్టి జరుగుతున్నది. స్టేట్ని ఎటు తీసుకెళ్తారు? మీరు వచ్చినప్పుడు వార్నింగ్లు ఇచ్చుకుంటూ మీరు గమనిస్తే కేసు ఏదైనా చూడండి, ఎలాంటి కేసులు పెడుతున్నారు. మేము వైఎన్ఆర్ వెళ్ళేసి ఊరి మీద వచ్చి బుగ్గన రాజాయనం అన్న చేశాడు, దానివల్ల మా నాయకుడు మనసు కష్టమైందని రాస్తే ఇమ్మీడియట్ తీసి బొక్కలో పడేస్తున్నారు. బొక్కలో పడేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ప్రకారమే కదా మీరున్నప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, సిఏలు ఎలా పనిచేస్తున్నారు కదా. ఆ రోజు ఈ రోజు మీరు వార్నింగ్ ఇవ్వాల్సింది పొలిటికల్ పర్సనాలిటీస్ కదా. ఆఫీసర్లు ఎలా బెదిరిస్తారు? పొలిటికల్ బాసెస్ ఖచ్చితంగా ఇస్తాము. అట్ ది సేమ్ టైం అఫీషియల్స్లో ఎవరైనా ఉంటే బాబు మీరు పర్మనెంట్ ఉండేవాళ్ళు మళ్ళీ మేము వస్తాము, వచ్చినప్పుడు ఇది అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి. బట్ అట్ ది సేమ్ టైం మీరు గమనించాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఘోరంగా హెచ్చరికలు చేశారు. మీ అంతా చూస్తాను, తోలు తీస్తాను కూడా అన్నారు. మేము ఆయన స్థాయికి పోలా, ఆయన దారిలో పోతున్నారు. మీరు ఆయన దారిలో ఏం పోవట్లా. నేను చెప్తున్నాను, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మీరు ఆడుతున్నప్పుడు గేమ్ రూల్స్ ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఆ గేమ్ రూల్స్ ఆయన డిసైడ్ చేసినప్పుడు నాయన ఇట్లా ఆడితే నీకు కూడా తన్నులు పడతాయి, నీకు దెబ్బలు పడతాయి అని అనాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు అట్లే కొడుతున్నావు. రైట్. గేమ్ రూల్స్ మేము రోజు తన్నులు తింటుంటాం, పవర్లో ఉన్నా తింటుంటాము, పవర్లో లేనప్పుడు అట్లే ఉంటామని ఎట్లా అంటాం?
నువ్వు వేసిన విత్తనం అదే చెట్టు అవుతుంది అనేది అందుకే వార్నింగ్ ఇచ్చేది. కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. వద్దు తగ్గు అని చెప్తున్నాం. మాకు సంబంధించినంత వరకు డెమోక్రసీలో ప్రభుత్వంకు ఎంత ఉందో అధికారులకు అంతే ఉంది, కింది స్థాయి ఉద్యోగికి అంతే బాధ్యత ఉంది, అపోజిషన్కి అంతే బాధ్యత ఉంది అనే ఉద్దేశంతోనే మేము బంధనాలు వేసుకుంటా దీనిలాగా పోయి సబ్స్క్రైబ్ అవుతూ ప్రజలే సుప్రీం అనే దాంతో పోయాము. 5 ఇయర్స్లో ఆ మ్యాండేట్ను పూర్తి సద్వినియోగం చేసుకోవాలని ట్రై చేశాము. ఆ ప్రాసెస్ దీనికి సంబంధించినంతవరకు ఎక్కడ డీవియేట్ కానీ రిజల్ట్స్ కూడా కనపడినాయి. రైట్. ఇప్పుడేమో ఈయన వాటన్నిటిని పాడు చేసి మొత్తం ఇది చేసి పాలిటిక్స్ ఈజ్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అన్నట్టు నడుపుతున్నాడు. విచ్ ఈజ్ రాంగ్ అని మేము అంటున్నాం. Right. ఇది కరెక్ట్ స్టాండ్. మీరు కూడా అప్రిషియేట్ చేయాలి, అందరూ అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, చూద్దాం. మొత్తంగా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి, రాజేంద్ర రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్. స్టేట్ డెవలప్మెంట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్, బిల్డింగ్లు కట్టడమో ఇంకేదో చేయడమో కాదు, వ్యక్తి అభివృద్ధి చెందితే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధానంలో మేము ముందుకెళ్ళాం. ప్రభుత్వం డెవలప్మెంట్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలకి మా మద్దతు ఉంటుంది అనేది వైసీపీ చెప్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.